బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహేష్ బాబుకి తాజాగా ఈడీ నోటీసులు వచ్చాయని సమాచారం. రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడంతో ఈ చిక్కులు వచ్చాయి. సూర్య డెవలపర్స్ కోసం మహేష్ బాబు ప్రమోట్ చేశారు. ఇందుకుగాను కొంత నగదును బ్లాక్ లో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సొమ్ముపైనే ఈడీ నజర్ పెట్టింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తంగా 100 కోట్ల వరకు స్టార్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఆ సంస్థ 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేసే తారాల మీద కన్నేసింది. ప్రతి ఒక్కరిని విచారణకు పిలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకూడదని చాలా మంది సెలబ్రిటీలు స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే చాలా దారుణాలు జరిగిపోయాయి. ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలై చివరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక తాజాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు వచ్చాయి. సాయి సూర్య డెవలపర్ సంస్థకి మహేష్ బాబు బ్రాండింగ్ చేశారు. తమ కోసం చేసిన యాడ్తో ఆ సంస్థకు కస్టమర్లు భారీగా పెరిగినట్టున్నారు. అయితే ఇదొక ఫ్రాడ్ సంస్థ అని తేలింది. ఎంతో మంది కస్టమర్లను మోసం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సంస్థ కోసం బ్రాండింగ్ చేయడం వల్ల మహేష్ బాబుకి 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.4 కోట్లు చెక్కుల ద్వారా మరో 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ కలిపి మొత్తంగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 100 కోట్ల వ్యవహారంలో భాగంగా ఈడీ వీరిపై కన్నేసింది. ఇందులో భాగంగానే మహేష్ బాబుకు చెల్లించిన మొత్తం పైన ఆరాలు తీస్తోంది. మరి దీనిపై మహేష్ బాబు నుంచి ఆయన టీం నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో వేచి చూడాలి.